ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం వినండి. ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు, మీకే తన వాగ్దానాన్ని అందిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, వినండి. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డా అని మాట్లాడుతున్నాడు. నాకిష్టమైన కుమారుడా. ఆ రోజు ఎఫ్రాయిము గురించి కాదు, ఈరోజు నీ గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. తెలుసా ఈ సంగతి? నా ముద్దు బిడ్డ. ఈ మాట వినగానే మీకు అనిపిస్తుంది, పాస్టర్ గారు నేను ప్రభువుకి ముద్దు బిడ్డనైతే నాకెందుకండి ఇన్ని కష్టాలు, నాకెందుకండి ఇన్ని బాధలు, మరి ప్రభువు నా మీద ఎప్పుడు కనికరం చూపుతాడండి అని మీరు అంటున్నారా? ప్రభు మీతో అంటున్న మాట, ఆయన మాట మనకే కదా. శ్రద్ధగా వినండి. 13వ వాక్యం, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను అంటున్నాడు. ఆదరిస్తాడంట. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు దేవుడు నిన్ను ముద్దు బిడ్డ అని పిలిచి ఆయన నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు వాగ్దానాన్ని విన్న దేవుని కుమారుడా, కుమార్తె, విశ్వాసము కలిగి ఉండు. దేవుని ఘనకార్యములను నీవు చూడబోతూ ఉన్నావు. విశ్వాసమును కలిగి ఉండు. మహిమగల అద్భుతాలను నీ జీవితంలో పొందబోతూ ఉన్నావు. దేవునికి నువ్వెవరవో తెలుసా? ఇష్టమైన బిడ్డవి. ఆయనకి ఎవరవో తెలుసా? ముద్దు బిడ్డవి. ముద్దొస్తున్నావు. శ్రమలలో ఉండి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నావు. కష్టాలలో ఉండి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నావు. బాధల్లో ఉన్నప్పటికీ ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నావు. అందుకే నువ్వంటే ఆయనకి ఇష్టం. నీవున్న ఈ స్థితిలో చదువుకునే బిడ్డవైనా, సంపాదిస్తున్న వాడివైనా, నీవున్న స్థితిలో దేవుని ప్రేమిస్తున్నావే, నువ్వు ఆయనకు ముద్దు బిడ్డవి. ఆయనకి నువ్వు ముద్దొచ్చే బిడ్డగా ఉంటే ఇక నీ జీవితానికి ఏం తక్కువ చేస్తాడు చూడు. మరి చిన్న ప్రార్థన చేస్తాను, కనులు మోస్తారా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన నీకు ఇష్టమైన ముద్దొచ్చే ఈ బిడ్డలను బట్టి మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. కనికర సంపన్నమైన కృపతో నింపి మీ పరలోకపు కార్యాలతో బిడ్డలను తృప్తిపరచమని, మీకు ముద్దొస్తున్న ఈ బిడ్డలను మీరే చంకన పెట్టుకున్నందుకు స్తోత్రాలు. మీరు రొమ్మును ఆంచుకున్నందుకు మీకు స్తుతులు. ప్రవ్వా, నీ బిడ్డలను మీరు బలపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దిన దీవెనలతో నీ బిడ్డలను ఆనందింపచేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మోషే గారు వీరు ఆకునూరు నుండి రావడం జరిగింది. ఈయనకి గుండె మరియు లివర్ కూడా కొవ్వు చేసేసాయి. వాటి కారణంగా చాలా అస్వస్థతో బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సహోదరుడు దైవజనులు క్రీస్తు రాయబారి గారి దగ్గరికి వచ్చి వారికి చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. ఈయన యొక్క ఛాతీ మీద చేయించి దైవజనులు వీరికి ధైర్యం చెప్పి ప్రార్థన చేయగా దయామయుడైనటువంటి గొప్ప దేవుడు వీరికి ఉన్నటువంటి యొక్క ఫ్యాటీ లివర్ నుంచి ఇంకా గుండె ఎన్లార్జ్ అయినటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా స్వస్థతనివ్వడం జరిగింది. ఇప్పుడు చెక్ చేయించుకుంటే రిపోర్ట్స్ గతంలో అయితే కొవ్వులతో కూడినటువంటి విధంగా ఉన్నాయి. ఇప్పుడైతే నార్మల్గా హెల్దీగా ఆ యొక్క రిపోర్ట్స్ రావడం జరిగింది. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. ఈమెకి శారీరక బలహీనత వచ్చిందట. చాలా నీరసించిపోతూ ఉందట. సైతాను వచ్చి నన్ను పీక నొక్కేస్తున్నట్టు, నేను నన్ను చంపేస్తున్నట్టు రాత్రిపూట అసలు నిద్ర పట్టడం లేదయ్యా, చాలా బాధపడుతూ ఉన్నాను అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ప్రార్థనకు వచ్చి నాకున్న సమస్యని దైవజనుడు పాల్ బేజ్ గారికి చెప్పానో, దైవజనుడు నా పక్షాన ప్రార్థన చేశాడు. అద్భుతకరుడైన దేవుడు, నేను 7 నెలలు తిరిగానయ్యా, నాకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అందుకు కృతజ్ఞతగా ఆయన పని నిమిత్తం టీవీ పరిచర్యకు 5,000 రూపాయలు కానుక ఇచ్చుకున్నానని చెప్పేసి ఈ సహోదరి సాక్ష్యం చెప్తున్నారు. ఈమె పట్ల దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జూలై 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూలై నెల 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల,
పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో జూలై 3వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. విజయవాడలో జూలై 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో జూలై 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో జూలై 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో జూలై 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ, పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో జూలై 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వినుకొండలో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. మాచెర్లలో జూలై 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూలై 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో జూలై 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. విశాఖపట్నంలో జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా.